నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి బుక్యా సంపత్ నాయక్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని 6వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ అభ్యర్థిగా 6వ వార్డు నుండి బుక్యా సంపత్ నాయక్ పోటీ చేస్తున్నాడని వార్డు ప్రజలకు తెలిపారు. వార్డు ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధిలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుక్యా సంపత్తో భారీ మెజారిటీతో గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిని గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఎగిసేవో పొద్దు పొడుపులా తెగువతో అడుగేసే తెలంగాణ మట్టిలా కాంగ్రెస్ జెండా ఎగిరే పల్లె గడపలా మన గతిని మార్చి వెలిగిండు బతుకు మలుపులా వీధైనా బిక్కైనా తేడా ఏముండదే అడిగిన క్షణంలోనే సాయం అందిస్తడే నలుదిక్కుల దుక్కుల్లా దుఃఖం తుడిసిన వాడే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా నేరా ప్రతి గుండెకు అండా ఓహో ఇచ్చిన మాటకు కట్టుబడుండేటోడు నిక్కచ్చిగా పనులెన్నో చేసి చూపించిండు వెలవెలబోయిన పల్లెల వేకువ తాను తడి ఆరిన పెదముల్ల నడిచే నవ్వయ్యేను కర్మకైన జన్మకైన కదిలొచ్చే ధీరుడే నింగిలోని మేఘములా నీడల దరి చేరనే నిజాయితీకి నిలువెత్తు రూపం అన్నీ అరే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా మనం నేరా ప్రతి గుండెకు అండా కొవ్వు నిండిన ఇంటిల వేదన తీర్చే ఆకలి డొక్కల్ల నింపి మెతుకై నిలిచే మీనాక్షి నటరాజన్ వెంటడుగులు వేసే రేవంతన్నతో పేదల నేస్తంగా మారనే మూడు రంగుల జెండా జనములోనే నిలిసెనే అరే తెలంగాణలో ఎగిరే కాంగ్రెస్ జెండా ప్రజలే నా ప్రాణమంటూ అంకితమాయే ప్రగతిని జనులకు చూపవన్నే కదిలే సందేశంతో సమస్యలకు అడ్డుకట్ట అయ్యనో సంకల్పంతో తెలంగాణ జననాడిగా మారెనో కాంగ్రెస్ దళపతిగా కదిలను జన జాతరా. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలందరికీ చెప్పిన ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మహిళలందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కలిగిస్తున్నాం. అర్హత కలిగిన వాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇంకా మిగతా ఇందిరా మిల్లు కూడా మేమే ఇస్తాం. అదేవిధంగా ఊరంతా కూడా అనేక గల్లీలలో అక్కడ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ చేసినాం. చేతి గుర్తు మీద ఓటేసి మరి పెద్ద మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అనే మాట మనవిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత గట్టిగా అడుగుతున్నాం. ప్రభుత్వంలో 10 ఏళ్ళు రేషన్ కార్డు రాలే, సన్న బియ్యం వస్తున్నాయా? గతంలో దొడ్డు బియ్యం ఏం చేస్తున్నారు, ఇప్పుడు సన్న బియ్యం. చూడు, ఒక్కసారి ఆలోచన చేయండి. సంపత్తో పనిచేయించే బాధ్యత నాది. మీ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. తప్పకుండా హుస్నాబాద్ ప్రజలు జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళ కళ్ళతోటి చూస్తా ఉన్నారు. ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటా ఉన్నారు. అభివృద్ధి కాదు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పేద ప్రజలకు అన్ని రకాలుగా అందుతా ఉన్నాయి. ఇలా మహిళలు ఇంట్లో పట్టిగానే ఉండకుండా వాళ్ళు ఏదైనా చిన్న ఇంట్లో పని చేసుకోవాలంటే ఇక్కడ ఒక సెటిల్మెంట్ సంస్థ కూడా పెట్టాం. అనేకమైన అంశాలకు సంబంధించినటువంటి హుస్నాబాద్ను అన్ని ప్రాంతాల కంటే పెద్దగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన జరుగుతూ ఉంది.